నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. టూ 2021లో నాకు మ్యారేజ్ అయిందండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఓకే. అంతకుముందే ఆమెకు మ్యారేజ్ అయింది. ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఇంకా 1 year వరకు ఎట్లాంటి కాంటాక్ట్లు లేను. ఓకే. సడన్ గా నాకు కాల్స్ మెసేజెస్ వచ్చేవి ఆమె నుంచి. నా వల్లనే ఇలా అయిపోయిందని చెప్పేసి ఇలా చేస్తే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసాం. వన్ డే నేను బెంగళూరులో ఉంటే తాళి ఇవన్నీ తెచ్చుకొని కలుస్తామని చెప్పేసి వచ్చింది. అప్పుడు వస్తూ ఇవన్నీ తెచ్చుకుంది. ఆమె ఏమని చెప్పిందంటే, ఫస్ట్ మనం మ్యారేజ్ చేసుకుందాం, నేను ఉండలేకపోతున్నా నిన్ను తలుచుకొని. ఇంకా మమ్మీకి ఏదైందని చెప్పేసి చెప్పాను. మమ్మీ ఇలా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలా ఉన్నాం అది అని చెప్తే, మ్యారేజ్ అనే చిన్న విషయం కాదుగా అంటే నేను నా వర్షం చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు ఆమెకి ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పలేదు. 6th monthలో నుంచి గొడవ స్టార్ట్ అయింది. నేను ప్రెగ్నెన్సీకి పర్పస్ మీద ఇంటికి వెళ్తాను, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, పనులు చేసుకోలేకపోతున్నాను అంటే. సో 10th monthలో 20 days ఉందనగా 10th month 10th month వరకు మేడం. ఒక 20 daysలో డెలివరీ ఉంది అనగా HIV పాజిటివ్ వచ్చింది మేడం. మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుతున్నావు? ఆమె అబ్బాయి నాకు ఇంకొకటి లేవు ఏడో మాకవా ఏంటి ఈ అమ్మాయి ఏడవలసింది, ఆవిడ ఏడుతుంది? నా గురించి ఇంత ఏడుస్తున్నారని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట ఇది మొత్తం. మైనర్ని పెళ్లి చేసుకున్నాడు, వీడి మీద రేప్ కేసు పెడతాం, ఫోక్సో కేసు పెడతాం అని చెప్పేసి డబ్బులు గుంజడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే డ్రామా ఇదంతా. అప్పటికి 18 వచ్చినాయి. 18 yearsకి పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు మీకు? చట్టంలో చెప్పారా? మీరు ఇలా డబ్బు కోసం నన్ను చేసుకున్నారు, నన్ను నా భార్యను దూరం చేశారని చెప్పేసి ఏడ్చి నేను ఆల్కహాల్ తాగేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. విడిపోయిన తర్వాతే. టీ కాఫీలు అలవాట్లేదు, ఆల్కహాల్ తాగేసి వెళ్ళావా? ఏంటని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నా మీద అటాక్ చేయించి కొట్టించారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అక్కడ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నాం, 6 నెలలు 7 నెలలు సంవత్సరంలో అది అక్కడ అయిపోయింది ప్రాబ్లం వల్ల, వదిలేద్దాం. ఈ రెండో ఆమెను కూడా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా నువ్వు. వాళ్ళు బంధించేశారు, వాళ్ళ ఇంట్లో ఉంచేశారు, ఏంటమ్మా ఇవన్నీ? అంటే చాలా సందర్భాల్లో చూసుకున్నాం మనం. ఏంటంటే కనుక ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకోవటం అనేటటువంటిది చాలా ఎపిసోడ్లో చాలా సందర్భాల్లో చూసుకున్నాం. ఇన్నిసార్లు గొయ్యి తవ్వుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు నువ్వు ఏడవటం కాదు నాన్న, పేరెంట్స్ని ఎంత ఏడిపిస్తున్నావు నువ్వు, అవునా కాదా? లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దని ఎవరిని అనట్లా. చేసుకునే వాళ్ళు పద్ధతిగా చూసుకోవాలా, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా చూసుకోవాలి, కుదరకపోతే యాక్సెప్ట్ చేసేదాకా ఒప్పించుకోవాలి. ఈ రెండిట్లో నువ్వు ఎప్పుడైనా ఆ పని చేసావా? చేయలా. ఒక అమ్మాయి తప్పు చేస్తే లీగల్గా ఈ రోజున సఫర్ అయ్యేది అమ్మాయి మాత్రమే. ఒక అబ్బాయి తప్పు చేస్తే ఎవరెవరు సఫర్ అవుతారో తెలుసా? ఈ డిప్రెషన్లో తీసుకునేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు 100కి 100 పాళ్ళు ఫాల్స్ అవుతాయి, తప్పుడు అవుతాయి. నువ్వు డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, క్లియర్ అవ్వాలి. నిద్ర పడుతుందా? తింటున్నావా సరిగ్గా? సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయా? వాళ్ళు నన్ను లవ్లోకి దించి పెళ్లి చేసి అందరికి దూరం చేశారు, లైఫ్ స్పాయిల్ చేశారు మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.